హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ పండగ రోజు లాస్ట్ ఇయర్ ఫొటోస్ ఇవి బ్యాక్ రావడం జరిగింది. ఇంక ఇప్పుడు ఇవి వచ్చేసి ఈ ఇయర్ బతుకమ్మ ఫొటోస్. అందరికీ ముందుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఇది వచ్చేసి ప్రతి ఒక్క ఆడపడుచు ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకొని పువ్వులన్నీ పూజించే పండగ మన తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ కోసమని చెప్పి పువ్వులన్నీ సేకరించి ముందు రోజే నుంచి అంటే 9 రోజులు ఆడుతూ ఉంటుంది మన ఆనవాయితీ అన్నమాట. దాని ద్వారా లాస్ట్ 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పి చాలా ఎక్కువ ఫ్లవర్స్ అనేది తీసుకొచ్చుకొని ఒకప్పుడు చెట్లకి అక్కడన్నీ తెంపుకొని గుట్టలకి చెట్లకి అనేది తెచ్చుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు మనకి అలా లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి ముందు రోజు మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల పూలను సేకరించి తీసుకొని వచ్చి ఉదయాన్నే పని మూలు అన్నీ ముగించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇంకా కాస్త టిఫిన్ చేసి భోజనం చేయకుండా బతుకమ్మ పేరవాలి. బతుకమ్మ పేర్చుకుంటూ అన్ని రకాల పువ్వులని కలుపుతూ పువ్వు కలుపుతూ పేర్చేదాన్ని బతుకమ్మగా పేర్చుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తారు. చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో బతుకమ్మ తల్లి దగ్గర చీర బ్లౌజు గాజులు 5 రకాల పల్లీలు నువ్వులు బియ్యము పెసళ్ళు మొక్కజొన్నలు పొడి చేసి వేంపి పొడి చేసి బెల్లం నెయ్యి వేసి కలిపి లచ్చితో కలిపేసి తయారు చేసి నైవేద్యంగా పెట్టేసి పెరుగన్నము కీరా దోశ కొబ్బరికాయ ఇవన్నీ పెట్టేసి బతుకమ్మ తల్లి ముందు పెట్టేసి దండం పెట్టుకుంటాను. కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని గౌరమ్మని చేసి గౌరమ్మని పూజించి ఇవన్నీ నైవేద్యాలు ఆరగించమని చెప్పి వేడుకుంటూ తర్వాత బతుకమ్మ తల్లిని మన ఏ దగ్గర ఎవరికి దగ్గర వాళ్ళు ఒక 20 మెంబర్స్ వరకు ఇలా ఒక దగ్గర బతుకమ్మలను పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడడం జరుగుతుంది. డ్యాన్సులు కోలాటంలు చప్పట్లతోటి ఆటలు పాటలు చేస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కరు దరిదాపులా తల్లిగారి ఇంటికి మాత్రం వస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక రోజు బతుకమ్మ పండగ సందర్భంగా అమ్మ వాళ్ళని చేసిపోయి మంచిగా సాయంత్రం పూట మంచిగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యి పేర్చిన బతుకమ్మని తీసుకొని సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఇలా అన్ని పెద్ద బతుకమ్మలు అన్నీ పేర్చి ఆడుటలు పాటలు కోలాటాలు చేసుకుంటూ మైమర్చిపోతూ ఉంటారు. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రజలకి ఒకప్పుడు బాధలనే బతుకమ్మ పాటగా మలిచి చరిత్రలో ఉన్న రాజులది దేవతలది ఇవన్నీ పాటలాగా ఆ మాటలన్నీ పాటలాగా కలిపి ఉయ్యాల అని చెప్తూ పాడుతూ ఉయ్యాల పాటలు కోలాటం పాటలు ఇలా పాడుతూ ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉంటారు. ఇదే సద్దుల బతుకమ్మ విశిష్టత. నైట్ ఒక్కొక్క తెల్లవారుజామున వరకు సాయంత్రం అంటే 7కి అట్లా తీసుకెళ్తూ ఉంటారు. తెల్లవారుజాము వరకు ఆటలు పాటలు డ్యాన్స్లు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన బతుకమ్మని ఇంకా పాట పాడుతూ వెళ్ళిరా గౌరమ్మ వెళ్ళి రావమ్మ మళ్ళీ చేటికి మళ్ళీ రావమ్మ అంటూ పాట పాడుతూ ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ తల్లికి వీడ్కోలు చెప్తూ గౌరీదేవిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని గౌరమ్మ తల్లిని
మంగళప్రదమైన పసుపుతో చేస్తే కనుక పసుపు గౌరమ్మ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ బతుకమ్మ తల్లిని నిమజ్జన కోసం అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. నిమజ్జన చేసి వచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళిన నైవేద్యాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తలా ఒకరికొకరికి పంచుకుంటూ ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అంటూ ఒకరికొకరు పంచుకుంటూ ఇలా ఆనందంగా సద్దుల బతుకమ్మ పండగ అనేది సంబరాలను ముగించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరంకి ఒక్కసారి మన తెలంగాణ ఆడపడుచులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ బతుకమ్మ తయారు చేసుకొని ఇలా మన సంస్కృతిని కూడా కాపాడుతూ ఉంటాము. దానివల్ల మనకి కూడా బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, హెల్త్ పరంగా మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. చాలా ఆనందంగా మన అందరూ వస్తారు కనుక మన మిత్రులు స్నేహితులు అందరూ కూడా కలుస్తూ ఉంటారు. చుట్టాలంతా కూడా అక్క చెల్లె పెళ్ళి అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కలుస్తూ ఉంటారు కనుక చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటాం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ తెల్లవారితే విజయదశమి ఉంటుంది కనుక అట్లా విజయదశమి కోసం కూడా ఇంక ఇది కంప్లీట్ చేసేసుకొని సద్దుల బతుకమ్మ విజయదశమి పూజలు తెల్లవారు జమ్మి పూజ అని అట్లా అవన్నీ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ అంటే 10 రోజుల వరకు 9-10 రోజులు చాలా ఆనందంగా ఆహ్లాదంగా సమయం ఎంత తక్కువ ఉన్నా సరే దన్న పనులన్నీ చేసేసుకొని ఉంటుంది. ఎంత వర్క్ అయినా సరే చేత కాదు అన్నట్టు ఏమి ఉండదు. చాలా యాక్టివ్గా ఉంటారు మహిళలు. ఆ బతుకమ్మ పండుగ అన్ని రోజులు చాలా యాక్టివ్గా ఉంటాం. అందులో నేను కూడా టైం అవుతుందని ఎన్ని పనులు చేస్తామో మనకు తెలియకుండా చాలా వరకు పనులు చేసుకుంటూ ఉంటాము. ఈ 10 రోజుల కోసం అని చెప్పి సంవత్సరం మొత్తం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాం సద్దుల బతుకమ్మ రోజు. ఇంకా కొందరైతే బతుకమ్మ తల్లిని నిమజ్జన చేసేటప్పుడు అంటే 10 రోజులు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పూలతో పేర్చుతూ మాట్లాడుతూ అంటే కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ సంవత్సరం వరకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడానికి కోసమని అని చెప్పి కూడా అలా. కానీ ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని ఇస్తుంది బతుకమ్మ సంబరాలు. ఎప్పుడెప్పుడు మళ్ళీ సంవత్సరం వస్తుంది, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉంటాము. ఇట్లా ఈ సంవత్సరము సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. మా ఇంటి బతుకమ్మతో మీ ముందు నాకు తోచింది తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మా బతుకమ్మ తల్లి ఎలా ఉంది కామెంట్లో చేయగలరు. మీరు కూడా ఇలానే చేసుకుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.